కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ ను పలు అంశాలపై ప్రశ్నించింది జస్టిస్ ఘోష్ కమిషన్. కేబినెట్ అప్రూవల్ తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని చెప్పారు కేసీఆర్. దీంతో పాటు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం, నీటి నిల్వ అంశాలను ఇంజనీర్లు, టెక్నికల్ టీంలే చూసుకున్నాయని వివరించారు. జీవోలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన సీడీతో పాటు డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు కేసీఆర్. దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. ముందుగా కేసీఆర్ తో పాటు మరో 9 మందిని విచారణకు అనుమతిచ్చారు అధికారులు. అయితే ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఒక్కడినే విచారించాలని కేసీఆర్ కమిషన్ ను కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి మిగతా అందరినీ బయటికి పంపింది కమిషన్. అందరి ముందు విచారణకు కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. ఇక మేడిగడ్డి కుంగుబాటుపై కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు 115వ సాక్షిగా విచారణకు హాజరయ్యారు కేసీఆర్. కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ ను పలు అంశాలపై ప్రశ్నించింది జస్టిస్ ఘోష్ కమిషన్. కమిషన్ అప్రూవల్ పైతేనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని చెప్పారు కేసీఆర్. దీంతో పాటు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం, నీటి నిల్వ అంశాలను ఇంజనీర్, టెక్నికల్ టీంలో చూసుకున్నాయని వివరించారు. జీవోలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన సీడీతో పాటు డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు కేసీఆర్. దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. ముందుగా కేసీఆర్ తో పాటు మరో 9 మందిని విచారణకు అనుమతిచ్చారు అధికారులు. అయితే ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఒక్కడినే విచారించాలని కేసీఆర్ కమిషన్ ను కోరినట్టు తెలుస్తుంది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి మిగతా అందరినీ బయటికి పంపింది కమిషన్. అందరి ముందు విచారణకు కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. ఇక మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం కమిషన్ ముందు 115వ సాక్షిగా విచారణకు హాజరయ్యారు కేసీఆర్. రైటిక కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కమిషన్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, మొత్తం 18 ప్రశ్నలను కేసీఆర్ కు కమిషన్ అడిగింది. ప్రధానంగా బ్యారేజీ ప్లేస్ ఏదైతే నిర్మాణం చేయాలనుకుందో అక్కడ ఎందుకు షిఫ్ట్ చేయాలనేది మొదలుపెట్టి ఏ అంశాలు అంటే చివరికి కాళేశ్వరం కార్పొరేషన్ కు ఆదాయం ఎందుకు రాలేదన్నటువంటి క్వశ్చన్ వరకు కూడా కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించింది. 3 బ్యారేజీల నిర్ణయం ఎవరిది, అదే విధంగా కేబినెట్ అప్రూవల్ ఉందా, ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, పూర్తి స్థాయిలో వాటర్ ను స్టోర్ చేయాలని చెప్పి మీరే నిర్ణయం తీసుకున్నారా లేకపోతే అధికారులు చెప్పారా? ఇట్లాంటి అంశాలని ప్రధానంగా కమిషన్ కేసీఆర్ అడిగింది. అయితే అంటే అసలు వాస్తవంగా మేడిగడ్డకు కాళేశ్వరం అంటే మేడిగడ్డలో బ్యారేజ్ నిర్మించడానికి గల కారణాలను కేసీఆర్ వివరించారు. దానికి సంబంధించి మహారాష్ట్రతోని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మహారాష్ట్రతోని అనేక దఫాలుగా మీటింగ్ చేసినప్పటికీ స్వయంగా నేను కూడా మహారాష్ట్రకు వెళ్ళి అప్పుడున్నటువంటి సీఎం తోని మాట్లాడినప్పటికీ కూడా బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. దాంతో పాటు వాళ్ళు మనం 148 మీటర్ల వద్ద బ్యారేజ్ కడితే కనుక మనం అనుకున్నటువంటి నీళ్లు 160 టీఎంసీలు డ్రా చేసే అవకాశం లేదు. దాంతో పాటు తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అంత ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవసరాలు ఉన్నాయో దాన్ని తీర్చేంత నీటి లభ్యత అనేది తుమ్మిడిహట్టి దగ్గర లేదు అని చెప్పి సిడబ్ల్యూసీ కూడా పదే చెప్పింది. దానికి అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఇంజనీర్లు కూడా అదే చెప్పారు. దాంతోనే అక్కడ నుంచి బ్యారేజీని షిఫ్ట్ చేయాలని చెప్పి సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగానే అధికారులు చెప్పిన మేరకే లైడార్ సర్వే కూడా చేయాలి. గోదావరి తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి మీద ఎక్కడ బ్యారేజ్ కడితే బాగుంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఒక లైడార్ సర్వే కూడా చేయాలని చెప్పి అధికారులు సూచించారు. దానికి అనుగుణంగానే మేము లైడార్ సర్వే కోసం కేంద్రానికి లేఖ రాశాం. కేంద్రం కూడా అనుమతించింది. ప్రసిద్ధి చెందినటువంటి వ్యాప్కో సంస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి వాళ్ళ అండర్లో పనిచేస్తుందో వ్యాప్కో సంస్థకు సంబంధించి కూడా మేము గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యాప్కో సంస్థకే సర్వే బాధ్యతలు అప్పచెప్పింది. మేము కూడా వాళ్ళకే అప్పచెప్పి లైడార్ సర్వే ఆ తర్వాత చేసిన తర్వాత మేడిగడ్డ దగ్గర దాదాపు 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పి అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు సూచించారని చెప్పారు. దానికి సంబంధించి సిడబ్ల్యూసీ కూడా అదే చెప్పింది. ఇరిగేషన్ శాఖ చేసినటువంటి సర్వేలు అదే జరిగింది. వ్యాప్కోస్ సర్వేలో కూడా అక్కడ బ్యారేజ్ కడితేనే బాగుంటుంది. వ్యాప్కోస్ మరో అంశం కూడా చెప్పింది, ఒకవేళ ఏదైతే తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఎల్లంపల్లికి అది సాధ్యం కాదని అక్కడ
ఏదైతే కోల్ మైన్స్ లేకపోతే అటవీ ప్లేస్ ఉండడం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేరుగా తరలించడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా 3 బ్యారేజీలు నిర్మాణం చేయాలని చెప్పి వ్యాప్కో సంస్థ చెప్పిందని చెప్పి కేసీఆర్ ఆన్సర్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చేశామని చెప్పారు. మరోవైపు ఎందుకు అన్నారం, సుందిల్లా ప్లేస్లను కూడా షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నకి అది అంటే ఏదైనా పూర్తి స్థాయి సర్వే చేసినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయని అది కూడా అధికారులు చూసుకున్నారు. దానికి సంబంధించి నాకేం సంబంధం లేని చెప్పాడు. ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అనేది ఉందా అని అడిగిన ప్రశ్నకు కూడా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉంది. పూర్తిగా అంటే అక్కడ 3 బ్యారేజీలు నిర్మాణం చేయడం కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేయాలనేటువంటి గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ ఉంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి స్థాయి కూడా ఆర్థిక శాఖ అనుమతించింది. ఆ తర్వాతనే అంటే ముందు ఇరిగేషన్ శాఖ ప్రపోజల్ చేసింది, ఆ తర్వాత ఆర్థిక శాఖ అనుమతించింది. దాని తర్వాత మళ్ళీ ఇరిగేషన్ శాఖకు వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో దానికి అంటే క్యాబినెట్ సబ్ కమిటీ, ఆ తర్వాత క్యాబినెట్ లో ఆమోదం తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ ను టేకప్ చేశామని కూడా చెప్పి కేసీఆర్ ఆన్సర్ చేశారు. మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రశ్నలు అడిగారు. కార్పొరేషన్ సంబంధించి ఎందుకు అంటే రీపేమెంట్ అనేది ఎట్లా ఉంటుందని మీరు ఎట్లా చేయాలని అనుకున్నారు, దాంతో పాటు కార్పొరేషన్ సంబంధించి రుణాలు తీర్చే బాధ్యత ఎట్లా అని కూడా కమిషన్ అడిగింది. దీనికి సంబంధించి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ అనేది నిధులు సమీకరించి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ. దాన్ని కార్పొరేషన్ కు ఆదాయం జనరేట్ అయ్యే వరకు కూడా ప్రభుత్వందే పూర్తి బాధ్యత ఉంటుందని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అయితే కరోనా లేకపోతే ఇతర కారణాల వల్ల కార్పొరేషన్ కు నిధుల అంటే ఆదాయం జనరేట్ చేయడం అనేది కుదరలేదు కాబట్టి ప్రభుత్వమే దానికి గ్యారంటీగా ఉంది. మరోవైపు ఏదైతే కార్పొరేషన్ సంబంధించి అంటే వాళ్ళకి ఆదాయం జనరేట్ అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే దాని రుణాలు కానీ వడ్డీ కానీ చెల్లించే విధంగా ఏర్పాటు చేశామని చెప్పి కేసీఆర్ ఆన్సర్ ఇచ్చారు. మరోవైపు ఏదైతే ఇంజనీర్ అంటే షిఫ్టింగ్ లో మీ పాత్ర ఏమైనా నేరుగా ఉందా లేకపోతే మీరే నిర్ణయం తీసుకోరనేటువంటి ప్రశ్నకు కూడా పూర్తిగా అది టెక్నికల్ టీం కానీ లేకపోతే అధికారులు తీసుకున్న నిర్ణయం తప్ప నా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన నేరుగా చెప్పుకొచ్చారు. మరోవైపు బ్యారేజ్లో పూర్తి స్థాయి నీటి నిల్వకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలని చెప్పి మీరే చెప్పారన్నటువంటి ప్రశ్న కూడా ఎక్కడ కూడా నీటి నిల్వ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకొకటి కానీ అన్ని కూడా అంటే అధికారుల బృందం చూసుకుంటుంది తప్ప టెక్నికల్ టీం చూసుకుంటుంది తప్ప అది మా పని కాదని చెప్పి కేసీఆర్ ఆన్సర్ ఇచ్చారు. ఈ విధంగా ప్రశ్నలు అడిగితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే టెక్నికల్ టీము క్యాబినెట్ ఆమోదము పూర్తి అనుమతులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఆన్సర్ చేసుకొచ్చాడు.